పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటనంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు స్తుతింపబడాలి. యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడాలి. ఎందుకు అనంటే, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎందుకు మనం ఇక్కడ ఆరాధిస్తాము అనంటే, దేవుడు మనకు ఒక ఇల్లు ఇచ్చాడనో, మన ఆరోగ్యం కాపాడాడనో, ప్రమాదాల నుంచి కాపాడాడనో కాదు. స్తుతించవచ్చు, దాంట్లో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. కానీ ప్రాముఖ్యంగా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టము ఏమై ఉందంటే, దేవుని యొక్క రీతి, ఆ దారి ఎలా ఉందనంటే, ఒక వ్యక్తి ప్రభువుని ఆరాధించడానికి దేవుడు ఇష్టపడినటువంటి మార్గం ఏంటంటే, ఇక్కడ 3 విషయాలు రాయబడతా ఉన్నాయి. ఒకటి, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా లోక సంబంధమైనటువంటి నేను అనుగ్రహించాను అనేటువంటి విషయాన్ని బట్టి ఇక్కడ మాట్లాడట్లేదు పౌలు ద్వారా. ఏమి ఇచ్చాడు మనకి? క్రీస్తునందు ఇచ్చాడంట, పరలోక విషయము, ఆత్మ సంబంధమైనవి. ఈ మూడింటిని బట్టి మన హృదయమారా దేవుణ్ణి ఆరాధిస్తాం. కృతజ్ఞత అనేది ఒక మనిషికి మనం చెప్పిన తర్వాత కొంతకాలానికి బహుశా ఆ మనిషి మర్చిపోవచ్చు, మనం మర్చిపోవచ్చు కదా. ఒక వ్యక్తి మనకు సాయం చేసినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? అన్న ఆ సమయంలో నన్ను ఆదుకున్నారు, థ్యాంక్స్ అంటాం. తర్వాత దానికి మించింది ఏంటంటే ప్రభువుని స్తుతించుట, ఆరాధించుట. ఈ ఆరాధించుట ఎలా వస్తుందనంటే, దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది మన హృదయాల నుంచి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది ఎలా ఉండాలంటే అనుభవంతో కూడినటువంటి ఆరాధన అయి ఉండాలి. అంటే దేవుడు మనకు చేసిన దాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాము. ఆ అనుభవించిన దాని నుంచి ప్రభు ఏమై ఉన్నాడో, ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలి, ఆయన ఏమైండు ద్వారా నేను ఏం పొందుకున్నాను, ఏం పొందుకుంటా ఉన్నాను అనేటువంటి విషయాలను బట్టి మనం ఆరాధిస్తాం. ఆ కోవలకు వచ్చేటువంటియే ఈ 3 విషయాలు. ఇవి మనిషికి లేనివంటూ లేవు. పరలోక సంబంధమైనవి, యేసుక్రీస్తునందు వచ్చినటువంటివి, తరువాత ఆత్మ సంబంధమైనవి. ఇవి యేసుప్రభు వారి ద్వారా మనకు వచ్చినటువంటివి. వీటిని బట్టి మనం ఈ ఉదయకాల సమయమున ప్రాముఖ్యంగా ప్రభు దినాన మనం ఆరాధిస్తాం. మనం ఇంకొంచెం లోతుగా చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇవి మనకు ప్రభు అనుగ్రహించాడంట. తర్వాత ఎట్లనగా, ఇవి ఎట్లా వచ్చినాయంట మనకు? ఎట్లనగా ఆ విషయాన్ని కూడా అక్కడ రాస్తా ఉన్నాడు. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటిది. ఎవరం కూడా అతిశయపడడానికి వీల్లేనటువంటి పరిస్థితి. దేవుడు ఇదంతా కూడా ఎప్పుడు ప్రణాళిక కలిగి ఉన్నాడనంటే, మన కింది వచనాల్లోకి వద్దాం. కింది వచనాలకు మనం రాగలిగితే 10-11 వచనాల్లో మనం చూస్తే, ఈ సంకల్పమును బట్టి ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. చాలు. తన మహిమకు, ఇప్పుడు మనం ప్రభువుని ఎందుకు ఆరాధిస్తామని అంటే, లేదా ప్రభు మనకి ఈ 3 విషయాల్లో ఎందుకు ఆశీర్వాదం అనుగ్రహిస్తూ వచ్చాడనంటే, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఎక్కడ? పరలోకంలో. ఎలా అనంటే, దేవుడు అక్కడ తన కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారంట. దేవదూతలు కావచ్చు, మరి మనకన్నా ముందున్నటువంటి పితరులు కావచ్చు, 25 మంది పెద్దలు కావచ్చు, ఆయనకి అక్కడ కీర్తి కలుగుతూ ఉంటుందంట. ఎట్లా అనంటే, వీళ్ళెవరు అంటే అక్కడ ఆరాధించేటువంటి మనం ఎవరము అన్నప్పుడు, వీళ్ళు మనుషులా వీళ్ళని ఎలా సృష్టించావు, ఎలా సృజించావు అని క్వశ్చన్ వేసినప్పుడు, నేను ఇక్కడ ఈ మాటలన్నీ కూడా వ్రాయబడతా ఉంటాయి. అక్కడ కీర్తి ఎలా కలుగుద్దంటే దేవుడికి, చూడండి దేవుడు ఎంత ప్రేమమయుడంటే, చాలా ఆయన ప్రేమను మనం అసలు వర్ణించలేము. ఒక మట్టితో మనిషిని చేసినటువంటి వారిని గుర్తు చేసుకోవడమే ఎక్కువ. అట్లా గుర్తు చేసుకున్నటువంటి దేవుడు ఏం చేశాడనంటే, అక్కడ కీర్తి కలగడానికి, అది ఎవరి ద్వారానంటే మన ద్వారా కీర్తి కలగడానికి, దేవుడు అక్కడ ఆ కీర్తి కొరకైనటువంటి, అంటే మనం ఆరాధించేటువంటి ఆరాధన బట్టి అక్కడ కీర్తి కలుగుతున్నటువంటి సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారంట. వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, వీళ్ళెవరు అంటే, భూమి మీద నేను ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు. ఎలా ఏర్పరచుకున్నారు? ఉచితముగా. ఎవరిని ఏర్పరచుకున్నావు అంటే, ఎవరిని? మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము అంటే ఎవరని చెప్పండి? మనకేమన్నా మంచి తలాంతులు ఉన్నాయా? అంటే మంచి క్యారెక్టర్ ఉందా? ఎటువంటి వారం అంటే, మనం సొదొమలో చనిపోలేదు, కానీ సొదొమలో ఉన్నటువంటి ప్రజల మనస్తత్వం
కలిగినటువంటి వారము. నోవాహు యొక్క జలప్రలయంలో చనిపోలేదు, కానీ నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజల మనస్తత్వం కలిగినటువంటి వారము. ఇటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అని అంటే, ఈ ఏర్పాటు ఇప్పటిది కాదు. దీన్ని బట్టి ఎవరం కూడా అతిశయించడానికి వీల్లేదు. మనం చూడంగానే ఇదేంటి అని అంటే దేవుని యొక్క వరమే. ఆ వరాన్ని దేవుడు ఎలా ఇస్తా వచ్చాడనంటే, నిలబడ్డటువంటి అంటే ఇక్కడ ఆరాధించడానికి ఉన్నటువంటి మనమందరం కూడా అక్కడ ఆయన కీర్తి కలుగునట్లు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వీళ్ళు నా ప్రజలు, నేను సృజించినటువంటి వారు. వాళ్ళు ఎటువంటి వారు అని అంటే, పాపపు స్థితిలో ఉన్నటువంటి వారు, దారి తప్పినటువంటి వారు, తర్వాత పనికి మాలినటువంటి వారు. వీరందరినీ కూడా నేను ఉచితంగాను ఇక్కడికి పిలుచుకున్నాను. ఎలా పిలుచుకున్నానంటే, ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఎలా పిలుచుకున్నాడంట? 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఈ మాట చదువుతా ఉన్నప్పుడు నాకు భలే చాలా అద్భుతంగా అనిపించింది. మనం అంటే ఏం చేయలేదంట. మొదటిగా చూస్తే మనం ఏమీ చేయలేదు. ఈ రక్షణ కొరకు ఇది ఉచితం. తర్వాత ఇటువంటి మనల్ని దేవుడు అక్కడికి పిలుచుకొని ఆయన మహిమకు కీర్తి కలిగినట్లు దేవుడు వీటన్నిటినీ మనకు అనుగ్రహించాడట. పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, తర్వాత యేసుక్రీస్తునందు. ఈ 3 విషయాల్లో మనకు అనుగ్రహించినప్పుడు మన దగ్గర ఏదైనా ఉందా అని వెతుక్కోవడానికి చూస్తామంటే ఏమీ లేదు. మన హృదయాలు ఎలా ఉన్నాయంటే, బహు పాపంతో నిండిపోయినటువంటి మనుషుల్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. ఈ మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఈ మనుషులు అక్కడ ప్రభు చెప్పుకోవడానికి గర్వంగా ఏం చేశాడనంటే, తన ప్రియకుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని పాపాలని విమోచించాడంట. చూడు ఎంత గొప్ప విషయం అంటే, ఒక్కడి కూడా మన వైపు పాజిటివ్గా లేదు. ఇది చెప్పాలంటే ఒక వ్యక్తి లాటరీలో కొన్ని వేల కోట్లు తగిలిన దానికంటే ఎక్కువ అని చెప్పొచ్చు. లాటరీలో కనీసం కొంత క్రయం చెల్లిస్తాడు, ఎంతో కొంత కదా. మనం చూస్తూనే ఉంటాం. కొంత ఒక 100 రూపాయలు 200 పెట్టి టికెట్ కొన్న వ్యక్తిని మనం చూస్తాం. ఆ తర్వాత తగలడం చూస్తాం. కానీ ఇంత గొప్ప రక్షణ మనం పొందుకుంది ఎలా అంటే, ఉచితముగా. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఇది ఎలా జరిగింది అని అంటే, ఇప్పుడు జరిగింది కాదు కదా. ఎప్పుడు జరిగింది అది? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడంట. మనం ఇంకా చూస్తాం మత్తయి సువార్తలో, నేను అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడను అంటాడు కదా. పేతురు పత్రికలో మనం చూస్తే ఏమంటాడు? మొదటి పేతురులో 1వ అధ్యాయము 20వ వచనం. అక్కడ వరకు చాలు. ఇక్కడ మనం జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ విషయాల్ని అది పౌలు రాస్తాడు, ఇర్మియా రాస్తాడు, కీర్తనకారుడు అనేటువంటి దావీదు కూడా రాస్తాడు. దావీదు ఏమంటాడు మనం చూస్తాం. దావీదు ఏం చెప్తాడు? నేను తల్లి గర్భములో పిండమునై ఉండగానే అంటాడు. ఇర్మియా ఏమంటాడు? నేను నా గర్భంలో రూపింపక మునిపే నీవు నన్ను ఏర్పరచుకొని ఉన్నావు, గర్భంలో ఉండంగా నన్ను ప్రతిష్ఠించితివి అంటాడు. గలతీలో పౌలు మళ్ళీ ఏమంటాడనంటే, నేను గర్భంలో ఉండగా నువ్వు నన్ను ప్రత్యేక పరిస్థితివి. చూడండి, మన నిమిత్తం లేకుండా మన కొరకు కొన్ని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు మన నిమిత్తం లేకుండా అంటే, అసలు మనం భూమి మీదకి రాకంటే ముందుగా ఏం చేశారంటే, దేవుడు మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం స్కూల్కి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు కొన్ని మార్లు బహుశా ఇప్పుడు అలవాటు ఉందో లేదో స్కూల్లో తెలియదు, కానీ మా స్కూల్లో మేము చదువుకునేటప్పుడు ఉదయం వెళ్ళినప్పుడు ఒక సైడ్ ఇలా గీత గీస్తారు, అటెండెన్స్ పేర్లు పెట్టి పిలిచి ఇట్లా కొడతారు. మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం కూడా వస్తే ఇంకొక మార్క్ కొడతారు, అంటే పూర్తిగా వచ్చినట్టు. బహుశా ఇప్పుడు అది ఉందో లేదో తెలియదు. అయితే ఈ టిక్ మార్క్ కొనడం ఎలా జరిగిందని అంటే, ఇది మనం ఇక్కడ దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రభువుని ఆరాధించడానికి పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఇక్కడ ఉండుట కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేశాడు దేవుడు. అందుకే కింద మాటల్లో మనం చూస్తాం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివిన మాటల్లోనే అవి చూస్తాం. కింద మాటల్లో మనం చూస్తే ఆయన చిత్తానుసారముగా 12వ వచనంలో, ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ఆయన చిత్తానుసారముగా మొదటిగా ఏం చేశాడనంటే,
ప్రభువు ఆయన దయా సంకల్పం చొప్పున అనే మాట మనం చూస్తాం. ముందు భాగంలో మనం చూస్తే చిత్త ప్రకారమైన కీర్తి కలుగు చేయవలనని, మహిమ కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పమును బట్టి ముందుగా నిర్ణయించి, ఆయన సంకల్పాన్ని బట్టి ముందుగా అంటే కాకతాళీకంగా ఏదో ఒక మనిషిని సృష్టించేద్దాం అని అనుకున్నది కాదంట. ఇది దేవుడు ఎంతగానో సంకల్పించాడంట. సంకల్పించిన దాన్ని డిసైడ్ అయిపోయాడు, నిర్ణయించుకున్నాడు. ఇక వాళ్ళని ఎలాగైనా సరే నేను భూమి మీద సృజించాలి అనుకున్న తర్వాత ఏం చేశాడనంటే, అటువంటి ప్రణాళికలో భాగంగా, ఆయన ప్లానింగ్లో భాగంగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇక్కడ జరిగింది కాదండి, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో జరిగినటువంటి కార్యం ఇదంతా. ఇందుని బట్టి మనం ప్రభువుని ఎంతో ఆరాధించాలి, గణపరచాలి. ఇది ఎంతకంటే శ్రేష్టమైందనంటే, ఈ లోకంలో ఒకటే ఒక పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ నీకు వచ్చినప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తావో, వీటన్నిటికంటే 100 రెట్లు శ్రేష్టమైనటువంటిది జగత్తు పునాది వేయబడక మునిపే అక్కడ ఒక లిస్ట్ ప్రిపేర్ అవుతా ఉంది. దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, నిర్ణయించుకున్నాడు, కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న వారిని భూమి మీదకి పంపించడానికి కొన్ని వేల కణాలు ఈ భూమి మీద తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే క్రమంలో దేవుడు నిన్ను టిక్కు కొట్టిన కారణాన్ని బట్టి నువ్వు బయటకు వచ్చావు, ఈ సన్నిధిలో దేవుని ఆరాధిస్తా ఉన్నావు. అది ఎలా జరిగిందనంటే యేసుక్రీస్తునందు ఆ కార్యం జరుగుతూ వచ్చింది. ఎలా యేసుక్రీస్తునందు జరిగింది? ఎందుకు యేసుక్రీస్తునందు జరిగింది అనంటే, నువ్వు జగత్తు పునాది వేయబడక మునిపే ఈ భూమి మీదకి వస్తావు. నీ పితరులైనటువంటి ఆదామవ్వ పాపం చేస్తారు. ఆ పాపం చేసినటువంటి కారణాన్ని బట్టి ఖచ్చితంగా యేసుప్రభు వారు భూమి మీదకి రావాలి, భూమి మీదకి వచ్చి మనల్ని విడిపించాలి. ఇన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా, పిండమునై ఉండగా, తర్వాత తల్లి గర్భంలో ఉండగా నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ వస్తాడు, మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు చూస్తాడు పిండం ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదని. కానీ దేవుడు చూస్తా ఉన్నాడు, నిన్ను నన్ను పిండంలో ఉండగా, జగత్తు పునాది వేయబడక మునిపే తల్లి యొక్క ఒడిలో ఉండగా, వీటన్నిటిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చూస్తా ఉన్నాడంటే, నీలో నాలో ఏ గొప్పతనం కూడా చూడట్లే. పుట్టిన తర్వాత నువ్వు ఏ పాపం చేస్తావు, ఆ పాపాన్ని బట్టి యేసు ప్రభువు రక్తంలో నిన్ను ఎలా కడిగి పరిశుద్ధునిగా మార్చాలి, తన కుమారులుగా ఎలా స్వీకరించాలి, తన కుమారుని యొక్క స్వారూప్యంలోకి ఎలా మార్చాలి, దేవుడు చూసింది అది. చూడండి ఎంత గొప్ప విషయమో. ఇదంతా ఇప్పుడు జరిగిందనంటే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, 6వ వచనం మధ్య భాగంలో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. చూడండి ఇక్కడ, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని అంటే, అప్పటికి దేవుడు ఏమనుకుంటా ఉన్నాడు, మనం అపవిత్రులమయ్యే ఉంటామనే కదా అర్థం. అంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా వీళ్ళని మార్చాలనంటే ఖచ్చితంగా వాళ్ళలో దోషం ఉంటుంది, వాళ్ళలో అపవిత్రత ఉంటుంది. వారిని నేను ఏం చేయాలి, నా ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకోవాలి. ఇది ఎప్పుడు జరిగిందనంటే, జగత్తు పునాది వేయబడక మునిపే. మనం పొందుకున్నటువంటి రక్షణ ఆషామాషి రక్షణ కాదండి. ప్రభువుని ఎంతగా ఆరాధించాలనంటే, మన అన్న పానీయాలు మానేసి ప్రభువుని అలా ఆరాధించినా కానీ మన జీవితం సరిపోదు, దేవుడు మనకు చేసిన మేలును బట్టి. కీర్తనలో ఒక దగ్గర ఉంటుంది కదా, ఒక ప్రభువుని ఆయన రుణం మనం తీర్చుకోలేమంట, అది తీరకుండా అట్లా ఉండవలసిందే. అందుకే కీర్తనకారుడు తన అనుభవంతో రాసినటువంటి మాటలు అవి. ఆ రుణం తీరకుండా అట్లా ఉండవలసిందే. ఎందుకనంటే, ఎప్పుడు నిన్ను ఏర్పరచుకున్నాడంటే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే తనకు సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నారు. అందులో మీరున్నారు, నేనున్నాను, మనందరం ఉన్నాం. మనందరినీ కూడా ఈ విధంగా ఇక్కడికి రావడానికి, అంటే యేసు ప్రభులో రక్షణ పొందడానికి, తన రక్తంలో కడగబడడానికి దేవుడు ఏం చేశారంటే ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప విషయం అంటే, దీన్ని బట్టి క్రైస్తవులుగా బహుశా మనం ఆనందించేవారుగా ఉన్నాం. కానీ ఈ సత్యాన్ని తెలిసినటువంటి పౌలు, ఈ సత్యాన్ని తెలిసినటువంటి దావీదు కీర్తనకారుడు అందుకనే ఎంతగా తన కృపను బట్టి ఆయన నిత్యం కీర్తించేవాడుగా ఉంటాడు. ఒక ప్రదేశంలో మందిరం లేకున్నా సరే యేసు ప్రభువారి వల్లే ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి నిత్యం ఆరాధించేవాడుగా ఉంటాడు. అంటే దేవుడు తన పట్ల చేసినటువంటి కార్యాలు తన హృదయంలో బహిర్గతమైనప్పుడు తనని ఆరాధించకుండా ఉండలేకపోయాడు అనమాట దావీదు. ఏంటి తన కార్యాలు అని అంటే, తను ఎరిగాడు. ఏంటది? జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను ఏర్పరచుకున్నాడు. నేను పిండమునై ఉండగా తల్లి గర్భంలోనే నన్ను తను చూశాడు. ఎలా చూశాడనంటే, పాపంలోనే చూశాడు. ప్రతి మనిషిని దేవుడు పాపంలోనే చూశాడు. మనలో ఏ గొప్ప అర్హత లేదు. మనం చెప్పుకుంటా పోతామంటే మనిషి గురించి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది.
11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడే లేడు, ఈ విషయాలు గ్రహించేటువంటి వాడే లేడు. తర్వాత దేవుణ్ణి వెదికేవాడు కూడా లేడు. అందరూ కూడా ఎలా ఉన్నారంట? త్రోవ త్రప్పి ఏకంగా పనికి మాలిన వారు, యూజ్లెస్ ఫెలోస్గా ఉన్నారనమాట చెప్పాలంటే. అందరూ ఒక్కరు కూడా కాదు, అందరూ కూడా పనికి మాలినటువంటి వారుగా ఉన్నారు. ఆనాడు నోవాహు నీతిమంతుడుగా దేవునితో నడిచినటువంటి వాడుగా ఉండి తన కుటుంబం అంతా రక్షింపబడ్డానికి కారకుడయ్యాడు. కానీ నోవాహు లాంటి కండక్ట్ ఎవరైనా మనం కలిగి ఉన్నామా? ఎవరైనా కలిగి ఉన్నామా? మన నడినెత్తిన చూస్తేనంట ఏముంటాయి? వ్యాధి, బాధ, రోగాలు, ఒళ్ళంతా పాపంతో నిండిపోయినటువంటి అవి పెండబడలేదు, కట్టబడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను భూమి మీదకి వచ్చిన తర్వాత, నీ నోట్లో బూతుమాట వచ్చిన తర్వాత, నీ నోట్లో అబద్ధం వచ్చిన తర్వాత, నువ్వు పాపం చేసిన తర్వాత దేవుడు చూడలే. బహుశా మనిషి అయితే ఇగో నీ కుమారుడు అలా ఉన్నాడు, అతను నీ గర్భంలో వస్తాడు, నువ్వు అనుమతిస్తావా అంటే మనం అనుమతిస్తామని చెప్పండి. ముందు పిక్చరే చూపించి, తన భవిష్యత్తు చూపించి, నీకు కుమారుడు పుడతా ఉన్నాడు, పుట్టిన కుమారుడు ఇలాంటి దొంగతనాలు చేస్తాడు, జైలుకి వెళ్తాడు, బయటికి వస్తాడు, నీకెంతో అప్రతిష్ట తీసుకొస్తాడు, ఆ కుమారుడు నీ గర్భంలో వస్తాడు, ఓకేనా నీకనంటే ఎవరైనా ఇష్టపడతామని చెప్పండి. కానీ దేవుడు తను సంకల్పించిన దాన్ని నిర్ణయించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్లా అనంటే అటువంటి పాపిని కూడా తన కుమారునిగా స్వీకరించడానికి, అటువంటి పాపిని తన కుమారుని స్వారూప్యంలోకి తీసుకొని రావడానికి 3 విషయాల్లో, యేసు ప్రభువారి యందు, ఆత్మ విషయంలో, పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో మనకి ఇవన్నీ కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇవి లోకంలో ఉన్నటువంటి కార్లతోని, బంగ్లాలతోని పోల్చుకునేది కాదు. ఇవి మనకొస్తాయి, యేసు ప్రభులో రక్షణ పొందిన మనకొస్తాయి, రక్షణ పొందిన వారికి కూడా వస్తాయి. దీన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాం, ఇది మనకు ప్రాముఖ్యమైన సంగతి కాదు. కానీ యేసు ప్రభులో మనం పొందుకున్నటువంటి పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన వీటన్నిటిని బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఇదొకటి. ఇలా ఏర్పరచుకుంటూ వచ్చినటువంటి మనము ఇది ఉచితంగానే వచ్చింది, తన రక్తంలో మనం కడగబడతా వచ్చాము. ఈ విధంగా తన కుమారులుగా స్వీకరించుటకు, తర్వాత తన కుమారుని స్వారూప్యంలోకి మారడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటా వచ్చాడు. వచ్చినటువంటి మనల్ని కింద వచనంలో మనం చూస్తాం. ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే. కింద భాగాల్లో మనం చూస్తే ఈ 10వ వచనం, ఈ సంకల్పమును బట్టి కాదు 9వ వచనం చదువుకుందాం చివరి. ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసును. మనం అనుకుంటాం కదా, ఈ రక్షణ నేను ఒక దగ్గర లేదా ఒక మందిరం దగ్గర, ఒక మైక్ దగ్గర, ఒక మీటింగ్కి దగ్గర కూర్చొని నేను వింటా ఉంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు, రక్షించుకున్నాడు అని. అలా కాదు. ఇది ఎలా వచ్చిందంట? ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన, అది తనకిష్టం. ఏంటి తనకిష్టం? ఆ మర్మం మనకు తెలియజేయడం తనకిష్టం. ఏంటి ఆ మర్మం అంటే మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగజేయడం. అది ఎలా వస్తుందనంటే ఆ కృపను మన ఎడల విస్తరింపజేయడం. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు తన కృప దావీదు వరకు ఉంచలే, తన కృప పౌలు వరకు ఉంచలా. అదేం చేశాడంట? ఎక్స్టెన్షన్ చేశాడు. ఎక్కడ వరకు అనంటే నీ కడుపు నుంచి వాళ్ళ పిల్లల కడుపులో, వాళ్ళ పిల్లల నుంచి ఇంకా వాళ్ళ పిల్లల కడుపులో పుట్టేంత వరకు కూడా తన కృపను ఏం చేస్తున్నాడు? దేవుడు విస్తరింపజేస్తున్నాడు. కనుక ప్రభువుని మనం ఆరాధించాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు జరిగిన ప్రణాళిక కాదు. తన కృపను ఇలా విస్తరింపజేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది జగత్తు పునాది వేయబడక మునిపే ప్రతి వాడు కూడా నశించడం ఇష్టం లేక దేవుడు ఏర్పరచుకున్నాడు. మనలో ఏదో క్వాలిటీ ఉందని కాదు. మనలో ఉన్న క్వాలిటీ ఏంటంటే సొదొమలో కాలిపోయడానికి మనకున్న క్వాలిటీ, ఆ జలప్రలయంలో నశించిపోవడం మనకున్నటువంటి క్వాలిటీ, లోకంలో పడిపోయి నరకానికి వెళ్ళేటువంటిది మన క్వాలిటీ. ఏ ఒక్కటి కూడా కాదు. మనకేమైనా విలువ ఉందా అంటే మనకు ఏ విధమైనటువంటి విలువ కూడా లేదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 28వ అధ్యాయం 68వ వచనం. అమ్మజూపు కొందురు కానీ మిమ్మును కొనువాడొకడైనా
ఇది మన వాల్యూ. అమ్మ చూపుతారంట, కానీ కొనేవాడు ఎవరు కూడా ఉండరంట. మనం ఉట్టిగా కూడా తీసుకొని వెళ్ళగలిగేటువంటి హృదయాలతో నింపుకున్నటువంటి వాళ్ళం మనం కాము. మన ఊహంతా, మన తలంపులంతా కూడా ఎటువంటి అంట? చెడ్డవి. మన ఊహలు, మన తలంపులు వీటన్నీ కూడా చెడ్డవి. అంత పాపముతో, బహు పాపముతో నిండిపోయినటువంటివి. ఇటువంటి స్థితిని దేవుడు చూసిన తర్వాత కూడా తను ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. ఈ కారణాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఈ కారణాన్ని బట్టే కాకుండా తన కృపను విస్తరింపచేయడం ద్వారా ఈనాటి వరకు ఆ కృప నీతో నాతో, ఆ కృప సమృద్ధి కలిగినటువంటి దేవుని బట్టి, కృపా సత్యములు కలిగినటువంటి దేవుని బట్టి, యేసు ప్రభు వారి యొక్క రక్తము మనకు ఇంకా అందుబాటులో ఉన్న కారణాన్ని బట్టి మనం ప్రభువు ద్వారా, యేసు ప్రభు ద్వారా ఈ రక్షణలోకి, ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం రాగలుగుతా వచ్చాం. మన పేతురులో కూడా చూసినట్లయితే 2వ పేతురు, 1 పేతురు ఇందా చదివిన లేఖన భాగాన్ని కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుని ఎడల మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఎవరు ఆయన అంటే యేసు ప్రభువారు. మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు దాచబడి ఉన్నవి. ఎవరి యందు దాచబడి ఉన్నాయి అంట? దేవుని యందు దాచబడి ఉన్నాయి. అదేంటి? విశ్వాసము, నిరీక్షణ. ఇక్కడ పైన ఒక మాట ఉంది, కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. యేసు ప్రభు వారు ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రత్యక్షపరచబడడానికంటే ముందుగా ఎక్కడ దాచబడ్డాడు? దేవుల్లో దాచబడ్డాడు. దేవుల్లో ఇంకా ఏం దాచబడ్డాయంట? కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు దాచబడ్డాడు. యేసు ప్రభు వారు తండ్రి అయినటువంటి దేవునిలో దాచబడ్డాడు, ప్రత్యక్షపరచబడలేదు. ఎప్పుడు ప్రత్యక్షపరచబడ్డాడు అని అంటే, కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన ప్రత్యక్షపరచబడటం ద్వారా ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన శ్రమలను అనుభవించి దీనుడిగా, రిక్తునిగా, దాసునిగా ఆ శిలువ మరణాన్ని పొంది నీ కొరకు ఆ శిలువలో వేలాడటం ద్వారా, అన్ని శ్రమలు అనుభవించడం ద్వారా, అనేక దెబ్బలు తినడం ద్వారా, రక్తాన్ని నీ కొరకు పారించడం ద్వారా, శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచడం ద్వారా ఏం బహిర్గతం అవుతా వచ్చాయనంటే, ఏం బహిర్గతం అయ్యాయి? విశ్వాసము, నిరీక్షణ. ఇది నాది, దీని వలన నీ రక్షణ పొందాను అనుకోవడానికి లేదు. ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ యేసు ప్రభు వారు ప్రత్యక్షపరచబడుట ద్వారా బయటకు వచ్చాయి. ఆయన నమ్ముట ద్వారా అని మనం చెప్పుకోవడానికి లేదు. ఆ విశ్వాసం తనిచ్చిందే. నేను ఒకనొక రోజులో నేను దేవుడితో ఉంటాననేటువంటి నిరీక్షణ కూడా యేసు ప్రభు వారు ఇచ్చిందే. మనం ఇక్కడ ఏమీ చేసింది లేదు. ఏమీ చేయనటువంటి మనల్ని జగత్తు పునాది వేయబడక ఉంటే ఇంత పనికిమాలినటువంటి మనము, అంటే పనికిమాలిన వారం అని అంటే ఏ పని కూడా చేయలేనటువంటి వారము, చేయడానికి సాహసించినటువంటి వారిని, విలువలేనటువంటి వారిని, అసలు చెప్పాలనంటే ఎప్పుడో నాశనం అవ్వాల్సినటువంటి వాళ్ళని, వాటన్నిటికి కూడా కావాల్సినటువంటి యోగ్యతలన్నీ కలిగినటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఉచితముగా. చూడండి, ఒక మనిషి ఒక వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు మాడుకుంటారు వ్యాపారస్తులు. నువ్వు ఎందుకు తీసుకొని వచ్చావు దీన్ని ఇంట్లోకి అని అంటే, ఇంకొక వ్యాపారస్తుడు ఎప్పుడు తలెత్తుకొని నిలబడతాడు చెప్పండి? ఇది ఎలా ఉంటుందని అంటే, రెండు ఎద్దులు చేయాల్సిన పని ఇది ఒక్కటే చేస్తుంది అంటే గర్వపడతాడు. తర్వాత ఇది చాలా నమ్మకమైంది, చాలా విశ్వాసం కలది, ఇంతవరకు పక్క దొడ్లోకి వెళ్ళి గడ్డి కూడా తిందు, తిట్లు పడిపోయేదు, ఇంతకుముందు యజమాని దగ్గర ఎంతో నమ్మకంగా ఉంది అని చెప్తున్నప్పుడు యువతల యజమాని ఏమనుకుంటాడు? ఆహా, ఇది దీనికి సరైందే, ఒక 10,000 20,000 పెట్టి కొన్నాడు. కానీ దాని బలహీనతలని చెప్తా ఉన్నప్పుడు ఎందుకు కొన్నాడు ఆయన అంటాడు. ఇది పక్క దొడ్లోకి వెళ్ళి మేస్తుంది, ఇష్టం వచ్చినట్టు తిరుగుద్ది, ఇష్టం వచ్చిన వాళ్ళతో పోటీ గొడవకి వెళ్తుంది, పని చేయదు, అంటే పని రాకుండా పనికి మాలిందిగా ఉంటుంది, తన పొలంలో ఏ పని కూడా చేయలేనటువంటిది. మరి దీన్ని ఎందుకు కొన్నావు? సరే, ఎంత పెట్టి కొన్నావు అని అంటే, నా ప్రియకుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించా. ఆయన ప్రియకుమారుణ్ణి భూమి మీదకి పంపించి ఇటువంటి పనికి మాలినటువంటి వారిని విడిపించడానికి తన రక్తాన్నంతా దారపోసాడు. ఎవరు పెడతారు చెప్పండి? ఎందుకనంటే నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు రోతగా ఉన్నా, పాపంతో ఉన్నా, గాయాలతో నిండిపోయినా, నీ నడినెత్తంతా పాపాలతో నిండిపోయి ఇంత నీకున్నటువంటి పుల్లు కంపు కొడతా ఉన్నా సరే, నీ కొరకు దేవుడు పంపించింది ఎవరినంటే తన ప్రియకుమారుణ్ణే పంపాడు. ఆయన ఎటువంటి వాడంటే పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదని ఛాలెంజ్ చేసినటువంటి గొప్ప వ్యక్తిని, ఆయన కంటే మించిన వాడు లేడు ఈ భూమి మీద, నీతిమంతుడే లేడు. తన ప్రియకుమారుణ్ణే ఈ భూమి మీదకి పంపి నిన్ను కొనుక్కున్నాడు. చూడండి, ఎలా చెప్పగలడు తండ్రి అయినటువంటి దేవుడు ఇటువంటి పనికి మాలినటువంటి మన కొరకంట దేవుడు తన ప్రియకుమారుని ఈ భూమి మీదకి పంపి, నీకు విశ్వాసం లేదు, నీకు నిరీక్షణ లేదు,
పనికిమాలినటువంటి మనల్ని, త్రోవ తప్పిన మనము, నిత్యం రక్తాన్ని పారించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనము ఎలాంటి వారంగా మనం ఇక్కడ ఖాళీగా కూర్చొని ఉంటే మనకు విశ్వాసాన్ని చూపాడు, మనకు నిరీక్షణ చూపాడు. ఇది ఎలా జరిగిందనంటే ఆ ప్రియకుమారుడు ఈ భూమి మీదకి వచ్చి ఎలా జీవించాలో అలా జీవించాడు పరిశుద్ధంగా. 3.5 సంవత్సరాలు బహిర్గతంగా సువార్తను ప్రకటిస్తూ ఎటువంటి తిరస్కారం వచ్చినా, ఉమ్మి వేసిన, ఆయన ఎంతగా అవమానించిన, ఆయన పుట్టుకను అవమానించిన, ఇవన్నీ కూడా నీ కొరకు నా కొరకు పడ్డాడు, నీ కొరకు నా కొరకు పడ్డాడు. ఎందుకనంటే నా దేవుడు సంకల్పించాడు, అనాది కాలంలోనే సంకల్పించాడు. ఆ పాపి నశించుట ఆయనకిష్టం లేదు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మార్పు చేసుకున్నాడు. కాబట్టి ఆయన్ను కూడా నా రక్తంలో నేను కొనాలి. ఎవరిని కొనాలి? నన్ను ఉమ్మి వేసిన వ్యక్తిని కూడా నేను కొనాలి, నన్ను దూషించిన వ్యక్తిని కూడా కొనాలి. ఇక్కడ లేవా మనం? చెప్పండి. యేసు ప్రభుని ఒకప్పుడు తక్కువగా చేసిన వాళ్ళం లేవా? యేసు ప్రభుని ఒకప్పుడు తిరస్కరించిన వారం లేవా? యేసు ప్రభు ఏం దేవుడు, దళితుల దేవుడు అన్నటువంటి వారం లేవా? ఇటువంటి వారందరినీ కూడా దేవుని ఏం చేశాడంటే తన రక్తంలో కొనడానికి ఈ 3.5 సంవత్సరాలు ప్రకటిస్తూ, తను ఎన్నో బాధలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, చివరికి కాలం వచ్చిన తర్వాత తన రక్తంలో నీకు కావలసిన విశ్వాసము, నీకు కావలసిన నిరీక్షణ, నిన్ను బయటపడేసి నీ పాపాలన్నీ కడిగివేసి ఇటువంటి గొప్ప రక్షణ నీకు ఇస్తా వచ్చాడు. ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పుడో అనాది కాలంలోనే జగత్తు పునాది వేయబడక మునిపే జరిగినటువంటి కార్యం. అందుకే అలా జరిగినటువంటి ఈ కార్యము ఏర్పరచుకున్నటువంటి నిన్ను దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? ఎఫెసీలో కింద భాగంలో మనం చూస్తాం. వదిలిపెట్ల ఇలా ఏర్పరచుకున్నటువంటి నిన్ను దేవుడు తన 12వ వచనం మధ్య భాగం నుంచి, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఏంటి సమస్త కార్యములనంటే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, అంటే రక్షణ సువార్తను విని ఎలా వింటాం? ఇందాక మన పేతురులో చదువుకున్నాం కదా, క్షయ బీజం నుంచి కాదు, అక్షయ బీజము. అదేంటి? దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని పట్టుకున్నాడు, ఆ వాక్యము ద్వారా మనలో విశ్వాసాన్ని పంపాడు. ఆ వాక్యమైనటువంటి యేసు ప్రభు అయినటువంటి వాక్యం ద్వారా నీకు విశ్వాసాన్ని, నిరీక్షణ ఇచ్చాడు. ఆయన వాక్యమే లేకపోతే నీకు విశ్వాసమే లేదు. ఆయన వాక్యంలో అంత శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యంలో అంత శక్తి ఉంది. ఆ శక్తిని నీలో పంపించి నీకు విశ్వాసాన్ని, నిరీక్షణ ఇచ్చి ఆయన ఏర్పాటు చేసుకున్న కారణాన్ని యేసు ప్రభు వారి ద్వారా తన యందు ఈ విధంగా బహిర్గతం చేస్తూ వచ్చాడు. ఇక్కడతో అయిపోయింది. అయిపోయిన మనల్ని దేవుడు వదిలేశాడా? కింద భాగం చూద్దాం. మీరు సత్యవాక్యమును మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతాడు. సీలేసేసాడు. ఇంకెవరు ముట్టుకోవడానికి లేదు. తన ఆత్మను మనకు పైగా సీలేశాడు. ఆత్మ ఏం చేస్తుందనంటే ఇంక నీలోకి ఏం రానేదు. వస్తాయి, నీలో ఉన్న పూర్వపు పాపపు స్థితిని బట్టి రకరకాల ఆలోచనలు వస్తాయి, కానీ పైన సీలు ఉన్నది ఆత్మ. ఆ ఆత్మ ఏం చేస్తుందనంటే నిరంతరం ఇది తప్ప రైటా, నీ మనస్సాక్షి కొన్ని సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. ఇది దేవుని చిత్తానుసారం కాదు, ఇదివరకే నువ్వు ఆ పాపంలో జీవించావు కదా, నువ్వు అక్కడి నుంచే కదా దేవుడు తన అమూల్యమైనటువంటి నిష్కల్మషమైనటువంటి రక్తంతో నేను కొనుక్కున్నాడు కదా, ఇది చేయొచ్చా అంటే మనం ఏం చేస్తాం? చేయకూడదు కదా, ఇది చేయకూడదు, నేను ఈ పని చేయను, నేను వీళ్ళతో కలవను. వెంటనే ఆత్మ ఏం చేస్తూ ఉంది? ఆ ముద్రను బట్టి నీలో పనిచేస్తూ ఉంది. ఆ ముద్ర నేను ఎలా పనిచేస్తూ ఉందనంటే తను నీకు ఇచ్చినటువంటి పవిత్రత, తను నీకు ఇచ్చినటువంటి రక్షణ, ఆ నీతి కాపాడుకోవడానికి ఆ ముద్ర పనిచేస్తూ ఉంది. సీలు వేశాడు. ఆ సీలు మనం పైకి వెళ్ళే వరకు కూడా మనతోనే ఉంటుంది. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అనంటే మనలో ఏదో గొప్పతనం ఉందని కాదు. ఎలా ఏర్పరచుకున్నాడంటే ఉచితంగా. యేసు ప్రభు వారు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎటువంటి వారు మనంటే పాపంతో నిండిపోయినటువంటి వారము. మరి ఇటువంటి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నది ఉచితంగానే, తన కొరకు. అంటే తన ద్వారా మనకు వచ్చినటువంటి ఈ రక్షణ ఆయన రక్తం చిందిస్తే వచ్చింది, ఆయన రక్తం ద్వారా కడగబడితే వచ్చినటువంటి రక్షణ. దాని కొరకు ఆయన ఎంతో క్రయాన్ని చెల్లించాడు. అటువంటి వచ్చినటువంటి రక్షణ బట్టి ఆ రక్షణ తర్వాత కాలంలో నీ దగ్గరకు వచ్చినటువంటి ఈ వాక్యం, జీవవాక్యం ద్వారా నీ దగ్గరకు వచ్చింది. దీంట్లో నువ్వు అతిశయపడడానికి ఏమీ లేదు. ఆయన ఇచ్చిన వాక్యం ఆయనదే. ఆ వాక్యం ద్వారా వచ్చినటువంటి విశ్వాసము, నిరీక్షణ ఆయనవే. కేవలం నువ్వు నిష్ప్రయోజకుడు అనేటువంటి విశ్వాసివి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఆయన ఆరాధించే వారంగా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధిద్దాం.